అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకళ. నేను అట్లాంటా జార్జియా యుఎస్ఏ నుండి మాట్లాడుతున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుండి 6th సెన్స్ ఉంది. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ 6th సెన్స్ చాలా క్లారిటీగా చూడగలుగుతున్నాను. అంటే ఫ్యూచర్ కి బాగా కనెక్ట్ అవుతాను. నాకు నవంబర్, అక్టోబర్, డిసెంబర్ అప్పుడు తెలుస్తుంది నాకు సంథింగ్ ఏదో అవుతుంది, ఏదో అవ్వబోతుంది ఫ్యూచర్ 2020లో. ఎందుకంటే నేను యానిమల్స్ కనెక్ట్ అయ్యాను, మహాత్మా గాంధీ గారితో కనెక్ట్ అవుతున్నాను, అన్ని తెలుస్తున్నాయి. వాటి ఉన్న కోపాన్ని నేను మాట్లాడగలుగుతున్నాను, వాటి బాధని చెప్తున్నాయి నాకు. అప్పుడు నేను డిసెంబర్లో ఒక సంకల్పం లాగా పెట్టుకున్నాను. అన్నాన్ని కంప్లీట్ గా వదిలేసేసాను. 2020కి నేను తీసుకోకూడదు, ఒక సంకల్పం, ఇది నేను ధ్యానం చెప్పాలి, శాకాహార జగత్ చెయ్యాలి, నేను ఈ యూనివర్స్ కి, నేను ఎర్త్ కి, ఈ పంచభూతాలకి నేను నా సహాయం వెళ్ళాలి, నా ఎనర్జీ వెళ్ళాలి అనేసి సంకల్పం పెట్టుకున్నాను. దాంట్లో ఈ 3 వారాల్లో ఉగాది రోజున నేను మహావతార్ బాబాజీలో కనెక్ట్ అయ్యాను. లైవ్ గా నేను మెడిటేషన్ లో కూర్చొని ఉంటే ఆ రోజు మహావతార్ వాయిస్ ఫస్ట్ టైం నేను కూర్చొని నాతో మెడిటేషన్ చేసేసేసి నా త్రూ ఒక మీడియం లాగా ఆ 7 బాడీస్ నా 7 బాడీస్ త్రూ హోల్ యూనివర్స్ లో ఉన్న హ్యూమన్ బీయింగ్స్ అందరి 7 బాడీస్ క్లెన్జింగ్ చేస్తున్నారు. కంప్లీట్ గా ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ అంతా తీసేస్తున్నారు. ఆ ప్రాసెస్ 1.5 2 అవర్స్ దాకా పట్టింది. నైట్ 10:30 కూర్చుంటే నేను 12:30కి అట్లా లేసినట్టున్నాను. ఆ ఎనర్జీ వెళ్ళింది. ప్రతి మాస్టర్, షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా, ప్రతి మాస్టర్, ప్రతి ఏంజల్స్ నాకు హెల్ప్ చేస్తున్నాయి. ప్రతి ఎనర్జీ యూనివర్స్ కి వెళ్తుంది. నిన్న నేను సార్ తో మాట్లాడాను కాన్ఫరెన్స్ కాల్లో, మెడిటేషన్ దాంట్లో నేను పత్రి సార్ తో మాట్లాడిన తర్వాత ఆ ఎనర్జీ నాకు తెలుస్తుంది. నేనేం చేయాలో, ఆ రోజు ఏమవుతుంది అనేది నాకు తెలుస్తుంది. మాట్లాడిన తర్వాత 7:30కి చంద్రశేఖర్ సార్ మెడిటేషన్ క్లాస్ ఉండింది. దానికి నేను కనెక్ట్ అయి కూర్చున్న తర్వాత నేను చాలా ఎనర్జీ ఫీల్ అయ్యాను. అసలు నాకు తెలుస్తుంది అక్కడ వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా గానీ నేను కాన్షియస్ గా అక్కడ నాకు తెలుస్తుంది, కానీ నేను వాళ్ళతో మాట్లాడలేకపోతాను. కానీ నాకు చెప్పాలని ఉంది నా ఎనర్జీ. కానీ నేను పంచభూతాలకి కనెక్ట్ అయిపోయాను. 7:30కి కూర్చున్న దాన్ని నేను 11:40కి లేసాను. నేను కంప్లీట్ గా నాకు తెలుస్తుంది నేను పంచభూతాల కనెక్ట్ అయిపోయేసేసి ఆ ప్రకృతితో ఏ విధంగా ఉన్నానో, ప్రకృతి ఎంత ఆనందంగా ఉంది. ఆ ఆకాశానికి కనెక్ట్ అయినాను, ఆకాశం చాలా ఆనందంగా ఉంది. ఆ ప్రకృతి, ఆ కొండలు, ఆ గడ్డి, సెలయేర్లకి లోపలికి వెళ్ళిపోయి ఇసుక రేణువులతో కూడా కనెక్ట్ అయ్యేసేసి అక్కడ ఆనందం చూశాను. ఆ కనెక్ట్ అయ్యేసేసి ఆ ఇసుక రేణుల నుండి నేను కొన్ని గంటలు అక్కడ ఉండేసేసి ఆనందాన్ని పొందాను. వెనుకకు వచ్చేసిన తర్వాత 4-5 గంటల తర్వాత నేను ఒక ఎనర్జీ బాల్ లాగా ఉన్నాను. ముందు రోజు కొద్దిగా బాధ ఉండింది. నేను ఏమవుతుంది యూనివర్స్ కి, ఏమవుతుంది భూమాతకి, ఏమవుతుంది అనేసి నేను అనుకుంటున్న లోపల ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎంత ఎనర్జీగా ఉన్నానంటే చాలా ఎనర్జెటిక్ గా, పంచభూతాలు, యూనివర్స్, భూమాత చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, గివింగ్ దిస్ ఆపర్చునిటీ మీ. థ్యాంక్ యూ సో మచ్. మేము పరిణీత మేడం క్లాసెస్ కూడా అటెండ్ అవుతున్నాను. ఏంజల్స్ కూడా చాలా కనెక్ట్ అవుతున్నాయి. అంటే మామూలుగా నాకు బాగా కనెక్ట్ అవుతాను. ఎవ్రీడే 2:50కి లేవగానే నాకు తెలుస్తుంది ఆ ఎనర్జీ, ఆ రింగ్ బెల్స్, ఆ మ్యూజిక్ తోనే అవి నన్ను లేపేసి నేను చేసే నా కార్యానికి హెల్ప్ చేస్తున్నాయి చాలా. కానీ ఈ ఏంజల్స్ క్లాసెస్, ఈ మెడిటేషన్స్ తర్వాత నేను లైవ్ గా చూస్తున్నాను వాటి ఎనర్జీస్ నేను చాలా అసలు లైవ్ గా చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.